శాంతి ప్రసాద్ గారు ఏం జరుగుతుంది పిఠాపురంలో ఏం జరుగుతుంది? ముద్రగడ పద్మనాభం గారిని ద్వారంపూడి గారిని ఇన్ఛార్జీలుగా నియమించారట, మండలానికి ఒక సీనియర్ నాయకులట, గ్రామానికి ఒక సీనియర్ నాయకులట, వాళ్ళ కింద 100 మంది పనిచేస్తారట, సుమారు 10,000 మంది వర్క్ చేసడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వంగా గీత గారిని పార్టీలోకి ఆహ్వానించడం, మరొక వైపు ఎంపీ కింద ఆశీర్దిస్తే నేను వెళ్ళి అక్కడ పోటీ చేస్తానడం, ఇది వర్మ గారికి ఆగ్రహాన్ని కలిగించడం, ఆవేదన కలిగించడం. ఇటు వెళ్తుంది ఏంటి పిఠాపురం పంచాయతీ? ఎవరు ఏదనుకున్నా ఏది మాట్లాడుకున్నా అక్కడ పిఠాపురం జనసేన జనసేన గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వంగా గీత గారంటే గతంలో మా ప్రజారాజ్యంలో చేశారు. ఆమెకు ఆ సీటును రికమెండ్ చేసింది కూడా పవన్ కళ్యాణ్. అప్పుడు సాన్నిహిత్యం ఉంది కాబట్టి సరదాగా మాట్లాడి, కానీ దాన్ని ఏదో వేరే అర్థం తీసుకుంటే అది వాళ్ళ యొక్క భావదాద్రి కింద మేము లెక్కేస్తాం. ఎందుకంటే చరమశెట్టి సునీలే కానీ లేకపోతే వంగా గీత గారు వీళ్ళందరూ, కురసాల కన్నబాబు వీళ్ళందరూ గతంలో తెలుగుదేశం మన ప్రజారాజ్యంలో చేసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు పార్టీలు మారితే మారచ్చు, అంత మాత్రం వ్యక్తులు దూషించాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట అర్థం ఎట్లా తీసుకోవాలంటే, హెల్దీ కాంపిటీషన్. నా ప్రత్యర్థి అయినా కానీ నేను వెకిలితనంతో వెళ్ళను, వెకిలి భాష మాట్లాడను, వెకిలిగా ప్రవర్తించను అన్న సందేశాన్ని పంపించాడు. దానికి మీరు వేరే అర్థాలు తీసుకుంటే, ఏదో మిగతా నియోజకవర్గాల దొరికితే చూసారా, ఆ రకమైన అర్థాలు తీసుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. ఇక ముద్రగడ గారు అంటారు రమ్మనండి చూద్దాం. ఇక మీరు తెలుగుదేశం పార్టీ వర్మ గారి కామెంట్స్ గురించి మాట్లాడాలి. వర్మ గారు అర్థం చేసుకోవాలి, త్యాగాలు చేయటం వాళ్ళు కూడా నేర్చుకోవాలి. మా తెలుగుదేశం పార్టీ సోదరులు ఉన్నారు కూడా చెప్తున్నారు, మా అధినేతే కాదు మేమే కాదు వాళ్ళు నేర్చుకోవాలి. ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు, బహిరంగంగా మాట్లాడితే దాని పరిణామాలు ఎట్లా ఉంటాయో అందరికీ తెలుస్తుంది. కాబట్టి అతని యొక్క యాటిట్యూడ్ని చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ చేస్తారని మేము భావిస్తున్నాము. ఆ దిశగా అడుగు పడతాని కూడా మేము అనుకుంటున్నాం. ఒకసారి జనసేనకని కేటాయించిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఆయన వెళ్తే నన్ను ఆ సీట్ నాదే, మంచి మాటలు కావు. ఆయన అటువంటి మాటలు తగ్గించుకోవడం ఉంటుంది. ఎందుకంటే అది కొంత క్యాడర్ని గందరగోళం పడేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ అలయన్స్కి ఇబ్బందికరంగా మారుతాయి. ఆఫ్టర్ ఆల్ ఒక నియోజకవర్గం తట్టుకోలేవా అంటే త్యాగం మేమే చేయాలా, త్యాగం నువ్వు చేయవా, మీ పార్టీ చేయదా అనే ప్రశ్న అనేది రేపు పొద్దుమొస్తే ఎవరు నష్టపోతారు? అది వర్మ గారు సృహలో పెట్టుకొని ఆలోచన చేయాలి. లేదు తనకి సీటు కావాలనుకుంటే తన ప్రయత్నాలు తను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని అడగచ్చు, వెప్పించే తీసుకోవచ్చు. ఎందుకంటే మా అధినేత చాలా లిబరల్గా ఉంటాడు, చాలా లిబరల్గా ఉంటాడు. మా సోదరు ప్రసాద్కి అర్థం కాకపోవచ్చు, కానీ మాకు అర్థం అవుద్ది. మీ ఓపిక నమస్కారం సార్, కానీ నేను ఇంక దాంట్లో నేను ఇంటర్వ్యూ అవ్వను. మేము త్యాగానికి కూడా సార్ ఒకటి గుర్తుంచుకోండి, రేపు పొద్దున వర్మ గారు మీ పార్టీలో జాయిన్ అవుతున్న టికెట్ ఇవ్వండి, అది కూడా ఇది జరుగుతుంది. నేనే దాని గురించి ప్రసాద్ గారు మేము 25 సంవత్సరాలు రాజకీయం కోసం వచ్చాం. మేము ఆషామాషిగా తెల్లారి అసలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు వ్యక్తి చేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు, రాజశేఖర రెడ్డి ఎన్నాళ్ళు వ్యక్తి చేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు, ఇవన్నీ మీరు గమనంలో తీసుకుని మాట్లాడు. ముఖ్యమంత్రి తెల్లారికి ఎవడు ఓవర్ నైట్ అవడు. నలగాల మనుషులు రాజకీయాల్లో నలగాల, జనాలను మెప్పించాల, ఆ దిశగా వెళ్ళాలా. సార్ నేను దాన్ని కాదంటలేదు సార్, మీతో మాట్లాడి నాకు డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు, క్షమించండి అని కూడా చెప్తున్నా. ఏంటంటే వాళ్ళు నలిగే విధానంలో ఒక పార్టీతో కన్ఫైన్ అయ్యి వాళ్ళ యొక్క కక్కడొక్కలు వాళ్ళు తిన్నారు. కానీ ఇక్కడ నలిగే విధానంలో వేరే పార్టీల యొక్క పోపుల్లో ఈయన ఒక పోపు వస్తువు కింద మిగులుతున్నాడు, అది గమనించండి మీరు. అని మీరు అనుకుంటున్నారు, ఎన్నికలు అయిన తర్వాత పరిస్థితి ఎట్లుంటే మీరు ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ పరిస్థితి మీరు చెప్పడానికి మీరు ఇష్టపడతలేదు. ఎందుకంటే మీకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఆ ప్రత్యేకమైన అభిమానం మీలాగే సార్, మీకు అలాగే ప్రత్యేకమైన అభిమానమే కదా సార్. మీరు ఎంతైనా మీరు ముందు మాట్లాడిన దానికి ఈ రోజు మాట్లాడిన దానికి మీరు నేనే మీకు ప్రత్యేక అభిమానం మీకు ఎలా ఉందో అందరికీ అలాగే ఉంటుంది. అలాగే మాకున్న ప్రత్యేకమైన అభిమానం ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం రాజ్యాంగ హక్కులు ఉండాలా, ప్రాథమిక హక్కులు ఉండాలా, రాష్ట్రంలో సుపరిపాలన ఉండాలా, రాక్షస పాలన ఉండకూడదు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలా,
ఇప్పటికే 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము. అది ముందుకు సాగాల. రివర్స్ పాలన కదా మనకు కావాల్సింది. ఇవన్నీ మీరు ఆ ఛానల్లో చెప్పిన మాటలు సార్. రివర్స్ పాలన లేదంటే అభివృద్ధి సంతరించుకోలేదు అన్నది మీ దగ్గర నుంచి ఒక్కటి కౌంటర్ ఇవ్వండి సార్. నేను రెడీగా ఉన్నాను మీతో డిబేట్ చేయడానికి. మాకు అప్పులు పాలన వద్దు, ఆస్తులు క్రియేట్ చేసి అసెట్స్ క్రియేట్ చేసే పాలన కావాలి. మాకు కావాల్సిన పాలన వేరు. మీరు చెప్పుకుంటున్నా, మీరు ఆ భుజకెత్తు తగిలిస్తున్న ఆ వ్యక్తుల పాలన వేరు. మీకు ఒక చిన్న సబ్మిషన్ ఇస్తున్నా. మీరు మాట్లాడిన సేపు ఇంటర్ప్రిట్ చేయాలి. ఎందుకంటే మీ వాక్ స్వాతంత్రం నేను గౌరవించా. నేను కూడా అడ్డుపడే ఉద్దేశం నాకు లేదు. మీ వాక్ స్వాతంత్రాన్ని నేను గౌరవించా, లేదా అప్పుడే నేను ఖండించవచ్చు. ఎందుకంటే మా అధినేత మీద మీరు కామెంట్ చేసినప్పుడు ఖండించవచ్చు. కాకపోతే ఏంటంటే మీ వాక్ స్వాతంత్రం మీద నాకు ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. రాజకీయ అంశాల్లో ఎవడు ఎట్లయినా మాట్లాడచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మా యొక్క వ్యూహం వేరుగా ఉంది, మా పద్ధతులు వేరుగా. అది ప్రజలకు అర్థం అవుతుంది. మీకు కాదు మేము మెప్పించాల్సింది. మేము ప్రజలు మెప్పించాలా. ప్రజలు మేము మెప్పించుకుంటాము. మేము అధికారంలోకి రాబోతున్నాం. దీని గురించి మీరు ఏం ఇబ్బంది పడక్కర్లేదు. మాకు సానుభూతి వచ్చినా కూడా అక్కర్లేదు. నేను మీకు ఈ టీవీ డిబేట్ బుక్ కూడా చెప్తున్నాను. మాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. మాకు తెలుసు మా అధినేత వ్యూహం అంటే మాకు తెలుసు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో మాకు తెలుసు. మా ఆలోచనలో ఈ రోజు గురించి కాదు, రేపటి గురించి, రేపటి దూరం యొక్క భవిష్యత్తు గురించి. దానికోసం తగ్గాల్సి వస్తే మేము తగ్గుతాం. ఎందుకంటే మనిషి కొంత పునాది ఉంటేనే పునాది మీద భవనం నిలబడుతుంది. ఆ పునాది ఎవడవుతాడు అంటే పునాది మేము అవుతానికి సిద్ధపడుతున్నాం. ఈ 2024 ఎన్నికల్లో రేపు మేమే భవనం అవుతాం. మీరు చూడండి. మీరు 24 ఎన్నికలు చూస్తారు. మేము 29 ఎన్నికలు కూడా మేము ఇప్పటి నుంచి ఆలోచన మొదలు పెట్టాం. సార్ ఒక చిన్న సబ్మిషన్ ఇస్తే ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్. మీరు ఖచ్చితంగా పునాది అవుతారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఎలా అంటే బీజేపీ వేసిన ఒక చక్రబంధంలో తెలుగుదేశం నలగొట్టే కార్యక్రమానికి ఒక సాయుధంలాగా పవన్ కళ్యాణ్ గారిని వాడుతున్నారని మీరు చెప్తే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. ఎస్, దిస్ ద ఫ్యూచరిస్టిక్ ప్లాన్. దానికి మీరు అకార్డింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ బీజేపీ యు ఆర్ ప్లేయింగ్ ది డ్రమ్స్ అని నేను ఒప్పుకుంటా. అది కాకుండా మాత్రం ఈ ప్రస్థానంలో మీ రాజకీయ అరంగేట్రం మీరు ముందుకెళ్ళడానికి వెసులుబాటు వస్తున్నారు. అది మీ ఆలోచన. వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి ఈ పొత్తు బంధం దెబ్బతీయడం కోసం మీరు ఈ పొత్తు బంధం అన్న దగ్గర ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్ మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ బీజేపీ పార్టీతో భూమి తెల్లారక ముందు నుంచి పొత్తు పెట్టుకుంది మీరే. దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్. ఇవాళ దత్తపుత్రుడు అని 25 సార్లు అంటే దానికి పోరాట పటిమతో మీరు ప్రూవ్ చేయాల్సింది నెగిటివ్ అని చెప్పకుండా పాజిటివే చేశారు. అంటే ద హింట్ విచ్ ఈస్ బీయింగ్ గివెన్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ యు మేడ్ ఇట్ పాసిబుల్. అలాగే ప్రసాద్ ఒక సన్నాసి ఉన్నాడు. ఆడు సన్నాసి మాట్లాడుతున్నాడు. అది మాట్లాడకూడదురా ఎదవా అని చెప్తున్నాను. అయినా కానీ ఆడు సన్నాసి కొంత మాట్లాడుతున్నాడు. వాస్తవమైనప్పుడు కుక్క మరుగుతుంటది. ఆ కుక్కతో పాటు మేము శాంతి ప్రసాద్ సార్, డ్యూ రెస్పెక్ట్ ఆన్ యు, వాళ్ళు మాడిన తప్పు అంటే జరగకూడదు కదా, జరిగింది కదా. మేము కుక్క స్థాయి సార్ ఆయన ఒక మాట అన్నాడు, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. తప్పు అని ప్రూవ్ చేయాలి కానీ అది రైట్ అని ప్రూవ్ చేస్తే ఇంకేంటి సార్. ఆ కుక్క మరుగుడు మేము మరగదలుచుకోవాలా? ఆ మరుగుద్ది మరగనివ్వండి. మళ్ళీ చెప్తున్నాను, డ్యూ రెస్పెక్ట్ ఆన్ యు. ఆయన ఏదో మాట్లాడాడు సార్, తప్పనే ఉంటుంది మీరు పాజిటివ్ లో, కానీ అది వాస్తవాన్ని ఆడెవడా పెద్ద సన్నాసి దత్తపుత్రుడు అంటే దానికి మేమెందుకు ప్రసాద్ గారు వినండి. మంచి మనిషి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అంటావు. ఆడు గొడ్డు కాదు, మనిషి కాదు. చివరికి బెల్టేజ్ తీసుకెళ్లి ఎలక్ట్రిఫికేషన్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. రేపు అదే జరుగుతుంది. ఆ మున్సిపాలిటీ అంటే రాష్ట్ర ప్రజలు కాదు. ప్రసాద్ గారు మీరు చెప్పింది నేను ఒప్పుకుంటున్నా. నిజంగా మీరు అన్నట్టు ఆయన మాటల్ని పరిగణలో తీసుకుని దత్తపుత్ర మాటకు అర్థం తెలిపోయింది. మీరు ఒప్పుకున్న తర్వాత చాలుగా దత్తపుత్ర అనేవాడు ఆడు ఏంటి ఆడి పరిస్థితి అర్థమైపోయింది. జస్ట్ అది మీరు సార్థకత చేశారు. అది నా బాధ. అర్థమే లేదు. ఇప్పుడు ఆయన అన్నాడు, మీరు అన్నట్టు పిచ్చి మాట్లాడుకున్నారు, సార్థకత చేసి ఆయన రైట్ అని ప్రూవ్ చేశారు మీరు. మా అధినేత చెప్తే మేము ఎంతకైనా తగ్గుతాం. మేము తెలుగుదేశం నాయకులు ప్రతిసారి తగ్గుతుంది మీరే. ప్రసాద్ గారు నేను ఒకటే చెప్తున్నా, ఈ డిబేట్ ద్వారా చెప్తున్నా, మా తెలుగుదేశం సోదరులు కూడా మేము తగ్గినట్టుగా మాకు వాళ్ళు కూడా మొదటి నుంచి పెరిగింది మీరు, పోతే గుణపాఠం వాళ్ళకే అవుతుంది. మాకేం ఉండదు. మా స్ట్రాటజీలు మాకున్నాయి. మేము ఎట్లా గెలవాలి, ఎట్లా ఏం చేయాలి, మా స్ట్రాటజీలు మాకున్నాయి.
మేము తీసుకుని Okay. కొద్దిగా మేము ఎట్లా గెలవాలి మన స్ట్రాటజీలు మాకు ఉన్నాయి. ఓకే ఓకే కానీ అది పొత్తు ధర్మాన్ని దెబ్బతీయకూడదు. Okay. ఒక వ్యక్తి కోసం, ఇద్దరు వ్యక్తుల కోసం. నేను మా ఆనంద సూర్య గారికి కూడా అదే నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అంతే తప్ప మేము మా పొత్తు ధర్మాన్ని ఎప్పుడూ ఓకే మేము మాకు మేముగా మాది ఒకటే మాట. ఓకే, సార్ ప్రసాద్ గారు.